శ్రీమాత్రే నమః. మనం రోజు బొట్టు పెట్టుకునేటప్పుడు భ్రువోర్ మధ్యస్థానము అంటే రెండు కనుబొమ్మల మధ్యస్థానంలో బొట్టు పెడితే లక్ష్మీప్రదం. ఈ ఎర్ర బొట్టును చూసారా, కరెక్ట్ గా ఆ ప్లేస్ లో పెట్టేటటువంటి బొట్లు ఐశ్వర్యం కోసం, ఐశ్వర్యం కలిసి రావాలి, లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈ ఎర్ర బొట్టు ఉన్న చోట పెట్టుకోవాలి. మాకు జ్ఞానం కావాలండి, సరస్వతీ కటాక్షం కావాలి అనుకునేటటువంటి వాళ్ళు నల్లబొట్టును చూసారా, ఆ ప్లేస్ లో బొట్టు పెట్టుకోవాలి. నాకు ఐశ్వర్యం జ్ఞానం రెండూ కావాలి కాబట్టి రెండు పెట్టి పడేసాను నేను. అలాగే ఆడవాళ్ళు సౌభాగ్యం కావాలి అనుకునేటటువంటి వాళ్ళు, అంటే భర్త బాగుండాలి, భర్త ఆరోగ్యంగా ఉండాలి, కలకాలం పాటు నాకు పసుపు కుంకలు ఉండాలి, పసుపు కుంకాలు అనుకునేటువంటి వాళ్ళు పాపిట ప్రారంభస్థానం, ఆడవాళ్ళు మధ్య పాపిట తీస్తారు కదా, అక్కడ ఒకవేళ మీరు సైడ్ పాపిడి తీశారనుకోండి, ఆడవాళ్ళు సైడ్ పాపిడి తీసినా సైడ్ పాపిట్లో బొట్టు పెట్టకూడదు. మధ్య పాపిడి ఎక్కడ ప్రారంభం అవుతుందో ఆ ప్రదేశంలో బొట్టు పెడితే అది గౌరీ స్థానం అంటారు. అది మీకు సౌభాగ్యం కోసం, గుర్తుంది కదా. అలాగే మనం బొట్టు పెట్టుకునేటప్పుడు, కుంకుమ బొట్టు లాంటివి పెట్టుకునేటప్పుడు మనం పెట్టుకుంటే ఉంగరం వేలు వాడుకోండి శుభ్రంగా. ఇంకా ఈ వేలుతో పెట్టాలా, మధ్య వేలుతో పెట్టాలా, ఈ వేలుతో పెట్టాలా, పొడి చేయాలా, ఇవన్నీ పక్కన పెట్టి ఉంగరం వేలు సర్వశ్రేష్టము. అర్థమైందమ్మా. తర్వాత మనం ఎదుటి వాళ్ళకి పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ బొట్టనవేలు, మనం ఉండమ్మా బొట్టు పెడతా అని అంటారు చూడండి, ఇలాగా బొట్టనవేలు వాడండి, ఏం తక్కువ లేదు. ఇంక ఏ వేలుతోటి మీకు సంబంధం లేదు. మీకు 96 మంది 96 వీడియోల్లో 96 రకాలు చెప్పినా అదంతా అనవసరం. మనం బొట్టు పెట్టుకుంటే ఉంగరం వేలుతో పెట్టుకోవడం, ఎదుటి వాళ్ళకి పెట్టేటప్పుడు ఈ బొట్టన వేలుతో పెట్టడం, తిలకం లాంటివి పెట్టుకుంటే మామూలుగా తిలకం పట్టుకుని పెట్టుకుంటాం కదా, సరిపోతుంది అనమాట. ఈ వేలు మాత్రం ఎప్పుడూ కూడా తగలనివ్వకండి. తర్జని అంటారు, తర్జని వర్జయేత్ అంటారు అన్నమాట. కాబట్టి ఈ వేల్ని మనం బొట్టు పెట్టుకునేప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికి ఎదుటి వాళ్ళకి ఇలా పెట్టకూడదు, మనము ఇలా పెట్టుకోవద్దు. సరేనా. బొట్టు తిలకం పెట్టుకునేటప్పుడు కూడా దాన్ని జాగ్రత్తగా ఈ వేలు కొంచెం దూరంగా ఉండేలాగా బొట్టు పెట్టుకోండి. అది లెక్క అన్నమాట. సరేనా. మరిన్ని విషయాలు మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. జయం.